బచ్చల గౌరి నోము కథ. ఒక యువతి తన భర్తతో కాపురం చేస్తూ ఉండేది. ఒకరోజు ఆమె అన్నగారు ఆమెను చూడడానికి వచ్చాడు. అన్నా చెల్లెళ్ళు చాలాసేపు ఆనందంగా మాట్లాడుకున్నారు. తరువాత ఆమె పిండివంటలు వండుతూ కూరపోపుకు కరివేపాకు కావాలని అన్నగారిని దొడ్డిలో ఉన్న చెట్టు దగ్గర నుండి తీసుకురమ్మని అడిగింది. అన్నగారు సరేనని వెళ్లాడు. కాని చాలాసేపు తిరిగిరాలేదు. అక్కడ పాము కరవడం వలన అతను అక్కడే పడిపోయాడు. చాలాసేపు అన్నగారు రాలేదని ఆమె దొడ్డిలోకి వెళ్లి చూసేసరికి అన్నగారు చెట్టు క్రింద పడిపోయి ఉన్నాడు. ఆమె పరిగెత్తి వెళ్లి అన్నా అన్నా అని పిలిచింది. కాని పలుకురాలేదు. ఆమె బాధతో ఏడవసాగింది. ఆ ఏడుపు విని ఊళ్ళో వాళ్లందరూ వచ్చారు. అందులో ఒక ముసలి ముత్తైదువు ఆ చిన్నదానిని చూసి ఇలా చెప్పింది. అమ్మాయి, నువ్వు లేచి లోపలికి వెళ్ళు. పువ్వులతో కాయలతో పళ్లతో ఉన్న బచ్చలి చెట్టు తీసుకువచ్చి పూజ చెయ్యి. ఒక ముత్తైదువుకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టు. వెండి బచ్చలకాయ, బంగారి బచ్చలకాయ చేయించు. బంగారుది నువ్వు ఉంచుకో. వెండి బచ్చలకాయ, చీర, రవికెగుడ్డ, బచ్చలి చెట్టు, తాంబూలం దక్షిణతో పాటు ముత్తైదువుకు వాయనమిచ్చి భోజనం పెట్టిరా. తిరిగి వచ్చి నీ అన్నను లేపు. ఆ మాటలు విన్న ఆ చిన్నది వెంటనే లేచి ఆ ముసలమ్మ చెప్పినట్లు అన్నీ చేసింది. మళ్లీ వచ్చి అన్నా అని పిలిచేసరికి అతను నిద్రలేచినట్లు లేచి చూశాడు. ఆమెకు చాలా సంతోషం కలిగింది. అప్పుడా ముసలి ముత్తైదువు ఇలా చెప్పింది. అమ్మాయి, ఇది బచ్చల గౌరి నోము. ఈ నోము నోచినవారికి కడుపు చలువ, తోడూనీడ చలువ, పుట్టింటి చలువ, ఐదవతనం కలుగుతుంది అని చెప్పి తాను పార్వతీదేవిని అని తెలిపి అంతర్ధానమైంది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.